అందరికీ నమస్కారం. చిన్నతనంలో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ప్రతి పండక్కి ఏదో ఒక అప్పాలు చేస్తూ ఉండేవాళ్ళం. అమ్మమ్మ పాకం పట్టాలి, అరిసెలు చేద్దామని చెప్పేసి అమ్మ వాళ్ళతో అన్నది. పాకం అంటే నేను చేతిలోకి పెట్టుకున్నదేమో అనుకొని కొద్దిగా ఉంచండి, నేను కాళ్ళ చేతులకు పెట్టుకుంటా అని చెప్పేసి అన్నాను. వాళ్ళు పడి పడి నవ్వుకుంటున్నారు. నాకు ఎందుకు అర్థం కాలేదు. అంటే నేను థర్డ్ క్లాస్ లో ఉండుంటానేమో. నన్ను దగ్గర తీసుకొని వివరంగా చెప్పారు. అదే విధంగా రాగి జావా విన్నాను కానీ ఎప్పుడు తాగలేదు, చేయలేదు. చిన్నప్పుడు కూడా దీన్ని కూడా రాగి జావ అంటే రాగి బిందెల్లాగా, రాగి వస్తువుల్లాగా, రాగి పట్టిల్లాగా అలాగే అనుకునేదాన్ని. రోజులు చాలా మారిపోయాయి. నేను కూడా చాలా మారాను. కొన్ని విషయాలు తెలుసుకున్నాను. ఇంకా తెలియాల్సినవి చాలా ఉన్నాయి. ఇంకా మనది కుకింగ్ ఛానల్ కాదు కాబట్టి ఇక్కడ వివరంగా చెప్పలేదు, చూపిస్తున్నా అంతే. 2 స్పూన్స్ రాగి పిండిలో వాటర్ కలుపుకున్నాను. వాటర్ హీట్ అయ్యాక కలుపుకున్న మిశ్రమాన్ని అందులో వేసుకున్నా. బాయిల్ అయ్యాక కొంచెం పాలు పోసుకున్నా. వాటర్ లోనే బెల్లం వేసుకోవాలి, మంచి కరుగుతుంది. లేకపోతే బెల్లం ఉండలు అయితే కనిపిస్తా ఉంటాయి. మీరైతే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అబ్బా. థ్యాంక్ యూ.